జంగల్లో చాలా తీవ్రమైన చలి పడుతోంది. బడబట్టిన కాకి చలితో వణుకుతూ ఉంది. అంతటా మంచు, చల్లని గాగులు వీస్తున్నాయి. అన్ని జంతువులు తమ తమ ఇళ్లలో దాక్కుని కూర్చుని ఉన్నాయి. ఒక కాకి తలుపు దగ్గరకు వచ్చింది. అది వణుకుతూ సంగీతం ఉన్న కాకిని చూసి తక్షణం తలుపు దుమ్ము చేసి మూసివేసింది. కాకి గది ద్వారా సంగీతం చూసింది. కాకి సౌపర్యంగా చాయ్ తాగుతూ ఆనందిస్తోంది. కాకి చాలా బాధపడుతోంది. అదే సమయంలో సమీప ఇంటి గది నుండి ఒక ఉడత లొక్కి చూసింది. అది కాకిని సంకోచించి వణుకుతున్నట్టు చూసింది. సంగీతం వెంటనే తలుపు తెరిచి బయటకు వచ్చి అంది, "ఏమైంది మీయా, ఇలా ఎందుకు వణుకుతున్నావు?" కాకి అంది, "ఏమీ లేదు, చాలా బలమైన చలి పడుతోంది." ఉడత ఇల్లు చాలా చిన్నది. కాకి లోపలకు రాలేదు కాబట్టి అది వెంటనే ఒక ఆలోచన కలిగింది. తన అన్ని ఉడత స్నేహితులను పిలిచింది. కొన్ని నిమిషాల్లో చాలా చిన్న చిన్న ఉడతలు వచ్చి కాకి చుట్టూ గుండ్రటి వృత్తం చేసి తమ వెచ్చని శరీరాలతో సంగీతం కప్పేస్తాయి. నెమ్మదిగా కాకికి ఉపశమనం కలుగుతోంది. తర్వాత ఉడత హాట్ చాయ్ కప్పు ఇస్తుంది. కాకి చాయ్ తాగుతూ కళ్ళు మూసుకుని చాయ్ రుచి ప్రస్తస్తోంది. సంగీతం చివరగా కాకి ఏడుస్తూ అంటుంది, "ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి."